లేకపోతే మరొకమైనటువంటి ఈ యొక్క పేదలకు లేక బీదలకు లేక ఇతరమైన అవసరాలతో ఉన్న వారికి మనం డబ్బులు లేక ఇది లేక ఒకటి కాదు, బట్టలని చీరలని లేక ఇవని అవన్నీ ఏదో మనకు కలిగిన దానిలో మనం చేస్తూ వెళ్తున్నాం. అది ఎంత ముఖ్యమో ఆ తర్వాత జీవితము గడిచే విధానం కూడా అంత ముఖ్యం. మనం కొంతవరకే దాన్ని తీసుకుంటున్నాం, తర్వాత దాన్ని పక్కన పెడతాం. నేను మీకు 2 సంఘటనలు మీకు గుర్తు చేస్తాను. మీకు ఆల్రెడీ ఇవన్నీ చాలా సంగతులు మీకు పరిశుద్ధాత్మ ద్వారా చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు మనకు. మంచిది. ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను లేఖనాలు. అంత చేస్తున్నాం. కానీ కొన్ని విషయాల్లో మనం దైవ చిత్తాన్ని పక్కన పెడుతున్నాం. దైవ వాక్యానుసారంగా ఉండట్లేదు. దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి మన ఇష్టానికి, మన ఆలోచనకి, మన ఉద్దేశానికి మనకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం వెళ్ళిపోతాం. అది కాదు. లేఖనం ఏం చెప్తుంది? అది ఒకసారి చూద్దాం. దైవవాక్యం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. యెహోషాపాతుకు దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. అతని జీవితంలో 3 రకాల సైన్యాలు దండెత్తినప్పుడు అతడు ఏం పాలుపోక దేవుని సన్నిధిని విచారించి మోకరించి ఉపవాసం చాటించి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభువారు తగిన సమయం జవాబిచ్చి అతని చేతి మట్టి కాకుండా ఆ 3 రకాల సైన్యాల్ని మన్యవాసులు పెట్టి వాసుల చేత వాళ్ళని మట్టు పెట్టాడు. గొప్ప అద్భుతం, చాలా ఆశ్చర్యకరమైన కార్యం చేసి యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, మీరు యుద్ధం మీరు చేయక్కర్లేదు, మీ పక్షాన్ని యెహోవా యుద్ధం చేస్తాడు, మీరు స్తుతించండి చాలు, దేవుని సన్నిధిలో కీర్తన పాడి ప్రభువుని ఆరాధించండి చాలు, లేవీయులకి అందరూ చెప్పాడు. అలాగా దేవుని మహాకృప చేత దేవుడు వాళ్ళని ఆజ్ఞాపించాడు. యెహోషాపాతు అద్భుతం చూశాడు. ఇప్పుడు 26 నుంచి ఒకసారి కొంచెం చదవండి. 20వ అధ్యాయం 26 నుంచి. నాలుగవ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచిన గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదా వారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతును వారు సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారులను వాయించుచు బూరల ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యం నెమ్మనముగా నుండెను. యెహోషాపాతు యూదా రాజ్యము ఏలెను. అతడు ఏలారంభించినప్పుడు 35 సంవత్సరంలో యెరూషలేములో 25 సంవత్సరంలో ఏలెను. అతని తల్లి సిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దాని నుండి తొలగిపోకుండాను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకోలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనపడుచున్నది. అతడు అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెతుకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. 33వ వచనం. అతడు ఉన్నత స్థలములను తీసివేయడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇంకా తన జీవితంలో ఏవైతే దైవ చిత్తాన్ని వ్యతిరేకమైనటువంటి ఉన్నత స్థలాలు తన రాజ్యంలో తనలో ఉన్నాయో అవి తీసేయలేదు. అవి ఉంచుకునే ఇలాగా ప్రవర్తిస్తుంటున్నాడు. చూసారా? క్రైస్తవ సంఘము, దేవుడు మనకి అందరికీ చాలా మందికి ప్రాణాపాయస్థ నుంచి కాపాడాడు. చాలా అద్భుతాలు, చాలా ఆశ్చర్యాలు, చాలా మేళ్లు, చాలా ఉపకారాలు సంఘంలో అంతమందికి చాలా మందికి చేశాడు. వీళ్ళు వాళ్ళని లేదు. సంఘంలో ఉపకారం బయటకు వెళ్ళిపోయిన వారు కూడా ఉపకారాలు పొందుకొని వెళ్ళారు, ఆశ్రయించబడి వెళ్ళారు.
ఉన్నవారు కూడా చాలా అద్భుతాలు, ఆశ్చర్యకాలు చవి చూశారు. అయినా తగినంత కృతజ్ఞతా భావంతో జీవితంలో ఏది దేవునికి అవమానకరమైందో, ఏది బాధకరమైందో, ఏది ప్రభువును వేధిస్తుందో, ఏది ప్రభువును బాధిస్తుందో, ఏది ప్రభువుకి అనీకరణదో, ఆ ఉన్నత స్థలాలు తీసివేయకుండా ఇంకా దాన్ని కంటిన్యూషన్ గా ఆ ఏదైతే సంఘ కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాలు చేస్తున్నాం గాని ఉన్నత స్థలాలు తీసివేయకుండా గడిపేస్తున్నాం. ప్రభువుకి ఏది వ్యతిరేకమో ఆ స్థలాలు తీసివేయలేదు. తీసివేయలేదు. అవి తీసివేయకుండా కొనసాగిపోతుంది. ఏంటంటే మనం ఏదో చేశాం కదా, మనకు ఉపకారం వచ్చేస్తుంది, మేలు చేయిస్తాడు దేవుడు అన్న ఆలోచన తప్ప ఆయన చెప్పింది ఇంకా మనం సంపూర్ణం చేయలేదు. ఆయన చెప్పింది ఇంకా సంపూర్ణం చేయలేదు. ఆ సంపూర్ణం చేయకపోవడం వల్ల కొన్ని ఉన్నత స్థలాలు మన జీవితంలో, మన హృదయంలో, మన మనసులో, మన అంతరంగంలో, మన బ్రతుకులో, మన కుటుంబాల్లో కూడా ఆ ఉండి ఇంకా పొందవలసిన ఆశీర్వాదాలను పొందకుండా జయాలను అడ్డేస్తున్నాయి. ఆశీర్వాదాలను అడ్డేస్తున్నాయి. అది అంత గ్రహింప శక్తి మనకి ఇంకా అంత లేదు. లేదు. ఏదో బాగున్నాం, చేసేస్తున్నాం, ఏదో అయిపోతుంది అన్నట్టు తప్ప ఇంకా కొన్ని ఉన్నత స్థలాలు మన జీవితంలో ఉంటున్నాయి. జాగ్రత్తగా గమనించాలి. ఈ ఉన్నత స్థలాలు ఏంటా అన్నది ఎవరి మట్టు వాళ్ళు గ్రహించుకోవాలి. ఎవరికి ఏ ఉన్నత స్థలం ఏ జీవితాన్ని ఎక్కడ అడ్డేస్తుంది. ఇంకా మనం దేవుని ఆత్మ పొందకుండా, అభిషేకం పొందకుండా, వాక్యానుసారమైన స్థితి లేకుండా అడ్డేస్తుంది. ఇవన్నీ మీరు జాగ్రత్తగా కొంచెం మన అవగాహనలోనికి వెళ్ళాలి. తప్పదు. నేను, మీరు, అందుకే మనం అంటున్నాం. ఎవరైనా మనం మన జీవితాలకు అని దేవుడు అన్ని మేళ్లు అనే ఉపకారాలను, అద్భుతాలు చేసిన తర్వాత, ప్రాణాపాయస్థల నుంచి మనం కాపాడిన తర్వాత, దేవుడు మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు సంఘంలో చేసిన తర్వాత, మన సంఘస్థులు, మన క్రియలో, మన ప్రవర్తనలో ఇంకా కొన్ని ఉన్నత స్థలాలు మన జీవితంలో, మన కుటుంబంలో మనలో ఉన్నాయి. లేవు అనడానికి లేదు. అంటే అబద్ధుడివి అబద్ధాలు. ఆ ఉన్నత స్థలాలు ఏంటి ప్రభువా అని అడిగి తీసివేయాలి. జాగ్రత్తగా నేను మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి నా జీవితాల్ని ఇంకా దేవుని ఆశీర్వాద బలం, నేను ఇంకా పరిపూర్ణాలు కాకుండా, నేను ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రభువుకు మహిమకరంగా ఇంకా ఆయనకు అనుకూలంగా ఉండకుండా ఏ ఉన్నత స్థలాలు నా జీవితంలో ఇంకా నా పనిచేస్తున్నాయి. ఆ ఉన్నత స్థలాన్ని తీసివేయాలి. అవి తీసివేసినంత వరకు కూడా మనం అనుకున్న విజయాలు సాధించలేం, అనుకున్నటువంటి కార్యాలు సాధించలేం, అనుకున్నంత ఫలభరితంగా ఉండదు. సౌలు దేవుడు ఏం చెప్పాడో సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడో, అర్థం చేసుకోలేదో తర్వాత ఆలోచిస్తే, నువ్వు అమాలేకీయులు పూర్తిగా చంపేయి. చంటి పిల్లలు కూడా ఉంచద్దు. నువ్వు కనికరించద్దు. కంప్లీట్‌గా అందరిని చంపేయి. రాజైన అగబును గాని, సంతానం గాని మొత్తం ఎవరక్కడ శత్రువు నాశనం అంటే పూర్తి జరగాలక్కడ. ఎవరు శేషం ఉంచొద్దు. నువ్వు రావాలి. నువ్వు వచ్చినప్పుడు జయ విజయంతో నువ్వు రావాలి నీ సైన్యంతోని. అంతేగాని నీవు ఎవరినో ఎక్కడో ఏదో తీసుకొని వెళ్ళవలసిన పరిస్థితి అక్కడ లేదు. ఇతను వెళ్ళి నేను అగమును పట్టుకొచ్చాను, లేక శత్రువుని చంపేశాను, లేకపోతే ఏవేవో చేశాను అనుకొని వెళ్ళి కర్మేలు పర్వతం మీద జయస్తూపాన్ని స్థాపించేస్తున్నాడు. సమూయేలు కేకలు వేశాడు. సమూయేలు రాజు యొక్క సౌలు పరిస్థితి చూసి సమూయేలు రాత్రంతా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేశాడు. ఏంటి నాయనా ఇతను? అప్పుడు సమూయేలుతో దేవుడు స్వయంగా మాట్లాడు. అతని జీవితంలో ఉండవలసిన విషయాలు ఉన్నాయి. అగవను తీసుకురమ్మని చెప్ప, గొర్రెల్ని ఎడ్లను తీసుకురమ్మని చెప్పలేదు. బలిసిన వాటిని నేను అడగలేదు. అతన్ని నేను అడగని చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో నాదాబు, అబీహు, అహరోను కుమారులు వాళ్ళు దైవ చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు ఆజ్ఞాపించిన మరొక అగ్ని తీసుకొచ్చారు. ముగ్గురు కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చనిపోయినట్టు లేఖ. అగ్ని వచ్చి వాడిని దహించు. ఇది మనం అందరిలో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, ఎవరి కుటుంబంలో ఎవరి భార్య భర్తలు
ఏ ఉన్నత స్థలాలు ఇంకా నా జీవితాన్ని, నా పిల్లల దీవెని ఆటంకపరుస్తున్నాయి, నా కుటుంబ దీవెని ఆటంకపరుస్తున్నాయి, నా జీవిత సంబంధమైన పరిస్థితుల్ని ఆటంకపరుస్తున్నాయి. ప్రభువా ఎలాగా? దాన్ని దేవుని యొక్క వాక్యానుసారంగా మనం పరిశీలనగా తెలుసుకొని వాటిని వెలికి తీసి మనం విడిచిపెట్టాలి. ఆ ఉన్నత స్థలాలు తీసివేసినంత వరకు కూడా మన జీవితం తగినంత దీవెనకరమైన స్థితిని మనం చూడండి. బాగుంది, దేవుణ్ణి వెళ్ళాడు, ఆశ్రయించాడు, యుద్ధంలోని ప్రభువు అతన్ని చేతి మట్టి కాకుండా మణివాసులు పెట్టి వాళ్ళని మట్టి పెట్టించాడు, అన్ని బాగున్నాయి, స్తుతించాడు, ఆరాధన చేశాడు. కానీ అతడు ఉన్నత స్థలం తీసివేయలేదు. ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో అయినా మంచిదాన్నే మంచివాడినే, చెడ్డదాన్ని చెడ్డవాడినే, కానీ నాలో ఇంకా ఉన్నత స్థలాలు నీకు వ్యతిరేకమైనది ఏది? దయచేసి అది నాకు బయలుపరిచి నేను దాన్ని తీసివేసుకొని నీ దృష్టికి నేను యోగ్యునిగా, సంపూర్ణుడిగా, సంపూర్ణాలుగా, ఆత్మీయత కలిగి వాక్యానుసారంగా ఉండగలిగిన కృపను దయచేయండి. కనికరించండి. ఆత్మీయ స్థితిలో ఇంకా చిన్నవాడు. మనం పెద్ద పెద్ద అనుభవ జ్ఞానంతో పోల్చుకుంటే చిన్నవాడు. అప్పుడే మనకి ఇంత దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన మనస్తత్వం, చిన్న గర్వం, అహంకారం, అతిశయం ఇలాంటివి కొన్ని మనకు తెలియకుండానే చొరబడిపోతాయి. కొన్ని విషయాలు మనకు తెలివి చొరబడిపోతాయి. అయ్యో నేను చేశానా, ఇలా ఉన్నానా అనిపిస్తుంది. ఎవరి మట్టి వాళ్ళే చూసుకుందాం, ఎవరి మట్టి వాళ్ళ జీవితాన్ని ఎవరి మట్టి వాళ్ళే పరిశీలించుకోండి. దేవుని స్తోత్రం. కనుక దైవజ్ఞుల అనుభవాలు మనం ఒకసారి పరిశీలిస్తే, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ పరిస్థితులు చూస్తే అంత ఉన్నతమైన సేవ చేసినట్టు వాళ్ళ జీవితం ఎంత జాగ్రత్త పడ్డారు. ఏ ఉన్నత స్థలం వారు పరిశీలించుకొని తీసివేశారు. దేవుని పాదాల దగ్గర ఎంత పర్ఫెక్ట్నెస్ కి వాళ్ళు ఎదిగారు. మన జీవితం కూడా అలాగెందుకు సంపూర్ణత ఎదగకూడదు? తండ్రి పాదాల దగ్గర ఎందుకు మనం ఆలోచించుకోవాలి? ఇది మొదటి ఉదాహరణ. రెండవది, అదే 2 దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయం మొదటి నుంచి. అమజ్యా ఇప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను, కానీ పూర్ణ హృదయంతో ఆయన అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ రాజ సేవకులను చంపించాను. అయితే అతడు పిల్లల కొరకును, పిల్లల తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావాలని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమందు వాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను అతడు వారి పిల్లలను చంపక మానేడు. జాగ్రత్త గమనించాలి. అతడు యథార్థంగానే ప్రవర్తించాడు, కానీ పూర్ణ హృదయంతో అనుసరింపలేదు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు 6 లక్షల కాలభంలో యెఫున్నె కుమారుడైన కాలేబు, బైబిల్ గ్రంథంలో నూని కుమారుడైన యెహోషువ, వారిద్దరిని దేవుడు ఎందుకు కనాను పవిత్రమైన స్థలాన్ని ప్రవేశింపచేశాడంటే, వాళ్ళు పూర్ణ హృదయంతో యెహోవాను అనుసరించారు. అది వాళ్ళకున్న క్వాలిటీ. ఎన్ని చేసినా ఇంకా పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు అనేది మనకి రావట్లేదు. అమజ్యా చేసినటువంటి కార్యాల గురించి ఆలోచించినప్పుడు 25వ అధ్యాయంలోనే 14 వచనం, 14-15 వచనం.
సేమ్ అధ్యాయం అండి. 25 అధ్యాయం 2వ దినవృత్తాంతంలోనే 14, 15 వచనాలు. అమజ్యా ఏదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాడు. ఏంటి? ఏదోమీయులు ఓడించి తిరిగి వచ్చి జయాపజయాలతో వస్తున్నప్పుడు ఆ అతని జీవితంలో ఉన్న పరిస్థితి ఏంటి? శేయీరు వారి దేవత. నీకెందుకయ్యా శేయీరు దేవత? ఉన్న పరిస్థితిని చాలక మరొక ఎవరో దేవత నీకెందుకు? ఎందుకయ్యా? దైవ గ్రంథంలో రాయబడిన ప్రకారం శేయీరు దేవతని యొక్క విగ్రహాలను తీసుకొచ్చి, ఆ బొమ్మలు తీసుకొచ్చి ఈ జీవితంలో పెట్టుకున్నట్టు ఏంటండి బైబిల్ గ్రంథం పరిశీలించండి. నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాను. శేయీరు దేవతలు చూసారా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి క్రైస్తవ కుటుంబాలు. నేను మీరు కూడా కొన్ని అనవసర సందర్భాలు, దైవాకాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మనకు వద్దు. దైవ చిత్తానికి వ్యతిరేకమైన వాటి యందు పాలు పంపులు కూడా మనకు వద్దు. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలందు మనకి పాలు పంపులు మనకు వద్దు. ఎన్ని చేసినా మనం ఈ కొద్ది వాటిలో మనం దైవ చిత్తాన్ని కోల్పోతున్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచించండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎక్కడో ఎవరో ఏ సంగతో దేవతలు నీ దగ్గరికి వచ్చి పెట్టుకోవడం ఎందుకు? ఎవరి మనస్తత్వం నీకెందుకు కలగాలయ్యా? ఎవరినో నువ్వెందుకు అనుసరించాలి? దేవుని వాక్యాన్ని అనుసరించు, ప్రభువుని అనుసరించు, యేసు ప్రభువుని అనుసరించు, ఆయన చిత్తాన్ని అనుసరించు. ఎవరినో అనుసరించడం ఏంటి? ఎవరినో వాక్యాన్ని వ్యతిరేకమైన దేవతలు నీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? నీ జీవితంలో పెట్టుకోవడం ఏంటి? ఎవరికో లేనిపోని వాక్యాన్ని వ్యతిరేకమైన మనస్తత్వాలు నీకెందుకు కలవాలి? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా పరిశీలనలోకి తీసుకుంటే మంచిది మనం చేస్తున్నాం, మంచిదని మనం ఊరుకోవాలనుకుంటున్నాం. కానీ దానిలోనే ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో, ఎన్ని క్రియలు ఉన్నాయో, ఎన్ని దైవవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మనం పెడుతున్నామో, ఎంత దైవ చిత్తాన్ని అతిక్రమిస్తున్నామో దాన్ని ఆలోచించట్లేదు. జరగకూడదు కొన్నిసార్లు జరిగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం. అమధ్య చివరకు ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే చూద్దాం. ఒకటోది హృదయానుపూర్వకంగా ప్రభువుని అనుసరించలేదు. రెండవది శేయీరు దేవతలను తన దగ్గర పెట్టుకున్నాడు. మూడవది 27 వచనం, 28 వచనం. అమధ్య యెహోవాను అనుసరించడం మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాడు. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవం ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రి యొద్ద అతన్ని పాతిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అమధ్య? ఎంత వాక్యం వ్యతిరేకమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. యెహోవాను అనుసరించుట మానివేసిన దుస్థితికి తిరిగి చివరకు దిగజారిపోయాడు. ఒక్కసారి మనం ఈ భూప్రపంచం మీద ఉన్న సిచ్యుయేషన్ లో ఉన్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు? హేపాల్ గారు. 144 దేశాల్లో సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు. అతన్ని తలుచుకుంటే అతని గురించి కొన్ని కామెంట్స్ ఈ విలేకరులు, ఇతరులు, రాజకీయ నాయకులు పాస్ చేస్తుంటే చాలా బాధ కలుగుతుంది. అతని కనీసం తల వెంట్రుకతో కనీసం పోలేదు. అంత చులకనైపోయాడు పట్ల. ఎందుకంటే దేవుని అనుసరించట్లో తేడా వచ్చింది. ఎప్పుడు పేరు ప్రఖ్యాతులు, ఎప్పుడు డబ్బు, విస్తారమైన పరిస్థితి, మంచి ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి మనసు టర్న్ అయిపోయింది. ఎక్కడో తేడా కొట్టింది. ఏదని విమర్శించేంత యోగ్యత మనకు లేదు. ఆ దైవజనుని విమర్శించే యోగ్యత లేదు. ఆలోచించండి. అంతకంటే మనం గొప్పవారు, అంతకంటే గొప్పవారు కాదు. ఈరోజు నేనైనా నేనైనా మనందరి జీవితాలు జాగ్రత్తగా చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక్కసారి
ఉదయపూర్వక అతన్ని అనుసరించట్లేదు. సువార్త చేస్తున్నాం అయినప్పుడు కూడా పూర్ణమైన సరి మన మనసు సరిగ్గా లేదు, మన ఉదయం లేదు. ఎక్కడెక్కడో టచ్ ఆడుతున్నాం ఉదయం. ఆ మనసు ఎక్కడెక్కడో ఉంటుంది. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం తప్ప సరైనటువంటి ఇది లేదు. సంఘానికి వస్తున్నాం, ఏదో సరైనటువంటి పరిస్థితి లేదు. మనకిష్టమైన వాళ్ళు కనబడితే ప్రైజ్ లార్డ్ అనుకుంటాం. మనకిష్టం మొహమే తిప్పేస్తాం పేర్లు చెప్పాల్సి. మనకు అనుకూలమైతే ఎంతో కౌలించుకుంటాం. చిన్న తేడా కనిపించిన వెంటనే ఆ వ్యక్తిని చేదరించడం చూస్తారు. ఈ సంఘాల్లో జరుగుతున్న, క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న భయంకరమైనటువంటి పరిస్థితి. నేను ఎవరైనా అడిగేస్తాను అన్నంత ఉద్రేకం చూపిస్తావు. కానీ నిన్ను దేవుడు అడిగితే క్షణంలో పోతావు. దేవుని వాక్యం చాలా కష్టమైంది, కఠినమైంది. బైబిల్లో ఉన్న సత్యాన్ని మీకు లేఖనాలు. మనం అందరం మన పరిస్థితి ఏంటంటే మనం మంచివాడిని, వీఆర్ గుడ్ పీపుల్. సువార్త చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, ప్రార్థన చేస్తాం, కష్టాలు ఉన్నప్పుడు ఎవరికైనా మనం సాయం చేస్తున్నాం, లేకపోతే మనం కష్టపరుస్తున్న సువార్తలకు వస్తున్నాం, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం. కానీ ఉన్నత స్థలాలు తీసివేయలేదు ఒకటి. రెండోది, ఎక్కడెక్కడో ఎవరో విషయాలు తీసుకొచ్చి మనకు దేవతలుగా పెట్టుకోవడం ఒకటి. మనకు దేవతలుగా పెట్టుకోవడం ఒకటి. ఆ పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే యెహోవాను అనుసరించడం మానేశాడు ఆ మధ్య. ఆ పరిస్థితి ఇంకెంతవరకు వెళ్ళిందంటే తరిమి చంపేసి తీసుకొచ్చి మళ్ళీ తండ్రుల సమాధుల్లో పదిపెట్టారు తిరిగత. చచ్చి వరకు వెళ్ళిపోయాడు ఆ మధ్య. బైబిల్ గ్రంథం పరిశీలించండి. వాక్య ప్రకారం ఒకప్పుడు వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వారి పరిస్థితి మనం మంచివాడు కాదని కాదు, మంచివాడు. కానీ మనకు కొన్ని సంగతులు అర్థం కాక, తెలియకో తెలుసో కొన్ని పరిస్థితుల్ని మనం తీసేయం. అవి కంటిన్యూ చేస్తూ ఏవో చేసేద్దాం ప్రయత్నం చేస్తాం. నాను అవదు. దేవునికి స్తోత్రం. కొన్ని చిట్కాలు చెప్తుంటారు టీవీలో. ఈ వంటల కార్యక్రమాన్ని ఒకసారి చూసినప్పుడు చిట్కాలు చెప్పండి అంటే, ఉప్పు ఎక్కువైంది అనుకోండి, బంగాళదుంప ఉడకబెట్టి దానిలో వేసి ఆ బంగాళదుంప అంతా పీల్చేస్తుంది అంటారు. వాళ్ళది ఏదైంది అనుకోండి, ఇలా చేయండి అలా సరిపోతుంది. కానీ క్రైస్తవ జీవితంలో చిట్కాలు చేయండి. నేచురల్ ఆత్మీయత, అది వంటల వరకే పరిమితం. కానీ ఆత్మీయతకు వచ్చేసరికి ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా నేను మీరు ఆయన చెప్పిన చిత్తానుసారంగా నేను మీరు ఉండక తప్పదు. పక్కా జీవితాలు నేనైనా మీరైనా సరి చేసుకోవచ్చు. ఇంకా ఏమీ తీసివేయలేదు ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమున్నాయి మన దగ్గర? వాక్యాన్ని వ్యతిరేకంగా ఏమున్నాయి? అందరూ ఎవరు మట్టు వాళ్ళమే. నేను పరిపూర్ణని మీతో చెప్పలేదు. నేను ఎక్కడ డప్పా కొట్టలేదు. మనందరూ నేర్చుకొని ఒకసారి తండ్రి పాద ఏ ఉన్నత స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఏవి దైవాక్యాన్ని వ్యతిరేకంగా ఏ ఇతర దేవతల యొక్క పరిస్థితులు మన దగ్గర పనిచేస్తున్నాయి. వాక్యాన్ని వ్యతిరేకంగా ఏది దేవుని దేవత కన్నా ఎక్కువగా మనం దేవుడి కంటే ఎక్కువ చూసే పరిస్థితులు ఏవో మన జీవితాలు ఉన్నాయి. శయ్యూరు దేవతను తీసుకొచ్చి అతనిలా పెట్టుకున్నాడు. మనకి దేవుని వ్యతిరేకమైన నిధిలో ఏవి దేవుడి కంటే ఉన్నత విషయాలు ఏవి మనం చేసుకొని మనం ఇది చేస్తున్నాం. ఈ యొక్క దైవ కార్యక్రమం పాలు పొందుతున్నాం. ఇవన్నీ ఒకసారి చివరకు యెహోవాను అనుసరించడం మానివేసేట మధ్య ఎంత ప్రమాదానికి వెళ్ళిపోయారంటే తరిమి చంపేశారు. ఇంకా మామూలు చౌక. ఆలోచించండి. బైబిల్ ఎంత ఖచ్చితం. మన జీవితం కూడా నేను మీరు కూడా ఎవలేవా అందరూ పర్ఫెక్ట్ కాదు. ఎక్కడో దగ్గర ఏదో ఉన్నత స్థలం ఉంది. ఎక్కడో దగ్గర వాక్యాన్ని వ్యతిరేక దేవుని కంటే ఎక్కువగా అధిగమించే పరిస్థితులు మన దగ్గర కొన్ని ఉన్నాయి. దేవుని కంటే ప్రేమించిన విషయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ అధిగమించాలి, ఇవన్నీ తీసేయాలి. అప్పుడే
నేను మీరు చేసింది పర్ఫెక్ట్ అనుకోవడానికి దేవునికి సాధ్యమవుతుంది. దేవుడికి ఇష్టపడతారు. మనకు తృప్తి ఉంటుంది దేవుని సంఘములో, దేవుని పరిచయలో, దైవ రాజ్య కార్యక్రమాలు. అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించాలి. నిజమే కదా. క్రైస్తలో ఉదాహరణకి నేను మంచి ప్రసంగం చేస్తాను కదా, ఎక్కడ తెచ్చిన కోపడతాను. ఆ చిన్న కోపాన్ని తీసుకొచ్చి నా మీద ఎంత బ్యాడ్ ప్రోపగండా చేశారంటే ప్రజలు పై వాళ్ళు అడుగుతున్నారు, పాస్టర్ గారు కేకలు వేస్తారట, మీ ఇంట్లో ఎవరు కేకలు వేస్తున్నారు? మీరు ఎవరు మామూలు కేకలు వేయలేదా? మీరు ఎప్పుడు అంత పర్ఫెక్టా? మొత్తం సంఘంలో ప్రతి ఒక్కరు పర్ఫెక్టేనా? గుండెల మీద 5 వేలు పెట్టుకొని ఆలోచించండి. ఒక దైవ సేవకుడి మీద ఎవరో ఒక వ్యక్తి చెప్తే ఆ వ్యక్తి వరదలుగుతారు. అది క్లియర్‌గా వచ్చింది. నిజమే, అది 100కి 100 కూడా వాళ్ళు చెప్పారు. మీరు ఎక్కువ కేకలు వేస్తారు. నేను పిచ్చివాడినే కేకలు వేశానా? జరుగుతున్న కొన్నిసార్లు అన్యాయాన్ని సహించలేను. తప్పు జరుగుతున్న కొన్నిసార్లు చూడలేను. నాకంత ఓర్పు అంత కొన్నిసార్లు పనిచేయదు. అక్కడ ఏదో దాన్ని ఎంత బ్యాడ్ ప్రొపగండా చేశారు. ఇంత మంచి వాక్యాలు వింటున్నారు. ఎన్ని అభిషేకమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు దేవుడు. ఒక్కటి ఎవరు తెలుసా పంచుకున్నారా? ఒక్కటి పంచుకున్నారా? కానీ ఓ చిన్న లోపాన్ని తీసుకొచ్చి కేక వేస్తాన్ని బ్యాడ్ ప్రొపగండా చేశారు. అది సంఘం వెలుపలకు వెళ్ళిపోయింది. నన్ను అంత చెడ్డ చేస్తే మీరేం పొందుకుంటారో ఆలోచించండి. మీరు ఎంత ఆశించబడతారో ఆలోచించండి. ఎంత బాధపడ్డానో దేవుడు తెలుసు. ఎవరిని అడగడానికి లేదు. నేను బాగా మెచ్చుకునే వాళ్ళు, బాగా నాతో క్లోజ్‌గా ఉన్న వాళ్ళు కూడా నన్ను గురించి వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకేం అర్థం చేసుకొచ్చి వదలా ఉంటే ఇంకేం ప్రయోజనం? ఆలోచించండి పరిస్థితి అంటే దాన్ని బట్టి నేను అప్పుడు అనుకున్నాను. నిజమే కదా. నా దగ్గర కూడా ఏవో ఆ చిన్న కేకలు వేయబట్టి కోప్పడబట్టే కదా వీళ్ళు వాళ్ళు చెప్పగలిగారు. అది కూడా సరి చేసుకుంటే మంచిది కదా. చక్కదిద్దుకుంటే మంచిది కదా నా జీవితానికి. సరే, ఆలోచించండి. దేవుని పాదాల దగ్గర నేను మీరు కూడా నేర్చుకున్నాను. ప్రభువా సహాయం చేయండి. ఇంకెక్కడ మా దగ్గర ఉన్నత స్థలాలు ఉన్నాయో, ఎక్కడ వాక్యాన్ని వ్యతిరేకం చిన్నది, ఆ చిన్నవి కూడా తీసేసుకుంటేనే పర్ఫెక్ట్ అవుతాం మనం. మీకు నేను ఒకసారి చెప్పాను. గాయత్రి ఇంజినీరింగ్‌లో ఆడిటింగ్ జరుగుతుంది. ఒక్క అక్షరం తేడా అయిందండి. మొత్తం 10 రోజులు మొత్తం మొత్తం మా ఆఫీస్ స్టాఫ్ సైతం, వచ్చినటువంటి ఆడిటర్స్ సైతం చాలా బాధకున్నారు. ఒక్క లెటర్, ఒక్క అక్షరం తేడా అయింది. ఒక్క నంబర్ తేడా అయింది. అసలు టాలీ అవ్వట్లేదు. దేవుని మహాకృప ఒక్క అక్షరం తర్వాత దొరికింది. దాన్ని పట్టుకొని అప్పుడు టాలీ చేసి అప్పుడు వాళ్ళు సాటిస్ఫై సైన్ చేసి వెళ్ళారు ఆడిటర్స్. అలాగే మన జీవితంలో నేర్చుకుందాం. నేను మీరు కూడా ఆలోచిద్దాం. తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. ఎక్కడ ప్రభు ఇంకా నా జీవితంలో 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 3వ ఉదాహరణ చెప్పి ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 31వ నుంచి. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరొబోము చేసిన పాపములు యెహూ ఏమాత్రమును విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తు లేని వాడాయెను. 30వ నుంచి. కావున యెహోవా యెహూతో ఇలాగ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. అంత అద్భుతంగా దేవుడు దీవించి ప్రత్యేకంగా అహాబు కుటుంబీకులు నాశనం చేయడానికి అభిషేకం ఉంచాడు. అభిషేకం మామూలు కాదు. ఒక వంశం దైవ సేవకుల్ని, ప్రవక్తల్ని చంపిన కారణం చేత అహాబు కుటుంబీకులకి దేవుడు యెహోను పిలిచి నా సేవకులైన వారిని, నా ప్రవక్తలైన వారిని అర్థం చేశాడు కనుక నువ్వు వాళ్ళ కుటుంబీకులు చిన్న బిడ్డను కూడా ఖండించకుండా అర్థం చేయి. అందుకే నీకు అభిషేకించి పంపిస్తా అని చెప్పి పంపించాడు. యెహూ నెరవేర్చాడు. దేవుడు 4 తరాల వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద నీ బిడ్డల్ని కుమారులు కూర్చోబెడతాను
వాగ్దానం చేశాడు. అంత ఉన్నత స్థితిని పొందుకున్న తర్వాత దాని ఎలా ఉండాలి చూడండి. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయడం కారకుడైన యెరోబాము చేసిన పాపమును యెహూ ఏ మాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పూర్ణ హృదయముతో అనుసరించుకు శ్రద్ధా భక్తులు లేని వాడై. ఇది యావత్ ప్రపంచ క్రైస్తవులు నేర్చుకోవాలి. నేను మీరు కాదు. నేను చెప్పేది ఇప్పుడు వచ్చిన సందేశం ప్రపంచ క్రైస్తవులందరికీ మనం అందరూ కూడా ఎంతమంది ఇలా పరిపూర్ణ లేకపోతే ఉన్నామో అందరి చెందుతుంది. అసలు బైబిల్ అంత ఉన్నతంగా దేవుడు దీవించిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉండాలి? పాపం చేసిన వారిని సపోర్ట్ చేస్తాం. ఎంత దైవవాక్యం వ్యతిరేకం పరిస్థితి. బైబిల్ చూడండి. ఇశ్రాయేలు వారు పాపం చేయడు కాడు యెరోబాము చేసిన పాపను యెహోవా ఏమాత్రం విసర్జించని వాడే. నీకు అంత మేలు దేవుడి ద్వారా జరిగిన తర్వాత దేవుడిని తరమాలని 4 తరాలకు సింహాసనాస్తులుగా చేసినంత ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నువ్వు ఎంత తగ్గించుకోవాలి, ఎంత యోగ్యంగా ఉండాలి, ఎంత పర్ఫెక్ట్నెస్ కి ఇంకా నీ జీవితం మార్చుకునేటట్టు ఉండాలి. కానీ అలా చేయలేదు. ఆ యెరోబాము పాపంలో వీడుకు అతను కూడా పాల్పొని పొందాడు. ఇంకా విసర్జించలేదు. దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో అనుసరించడానికి శ్రద్ధాభక్తులు అయింది. ఆలోచించండి. ఇలా మీకు నేను ఎన్నో ఉదాహరణలు చూపించాను. కానీ 3 ఉదాహరణలు తీసుకున్నాను. ఆలోచించండి. దేవుని పాదాలు నేను మీరు కూడా నేర్చుకుంటాను. దేవా నిజమే, ఇంత దేవుడు మమ్మల్ని దీవించిన తర్వాత, ఇన్ని ప్రాణాపాయ పరిస్థితులను మనం కాపాడిన తర్వాత, ఇన్ని అద్భుతాలు మన జీవితంలో ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరంగా, ఆరోగ్యపరంగా ఎన్ని అద్భుతాలని, సూచికలని, మేలు, ఎన్ని స్వస్థలు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనం ఇంకా పర్ఫెక్ట్నెస్ కి వెళ్తామా? లేక ఇంకా దైవవాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటామా? సంఘం అందరికీ, నాకు మీకు అని చెప్తాను. మనందరం నేర్చుకుందాం. ఒక్కసారి తండ్రి దగ్గర అందరం చక్కదిగుందాం. పాస్టర్ సంఘంలో ఆరాధన ఉంది, పాస్టర్ సంఘంలో వాక్యం ఉంది, పాస్టర్ సంఘంలో ప్రార్థన ఉన్నట్టు కాదు, సరిపోదు. కానీ పాస్టర్ సంఘంలో ప్రజలు, మనస్తత్వాలు, జీవితాలు ఇంకా ప్రభువుకు అనుకూలంగా మారలేదు. ఇంకా ప్రాచీన స్వభావాలు, ప్రాచీన క్రియలు, ప్రాచీన పరిస్థితులు, అందుకే ఆత్మ కొమ్మరింపు కూడా సంఘంలో అడ్డిపోతుందని మనందరం మనమే అడ్డుగా ఉన్నాం సంగతి. జాగ్రత్త. ఏదో ఒక దానిలో మనం సాధించేస్తే సరిపోదండి. క్రిస్టియానిటీ అనేది చాలా పర్ఫెక్ట్, ప్రతి స్థితిలో ఉండాలి. మీకు అర్థమైందా? నేను మంచివాడినే, కానీ చూసిన ప్రతి ఒక్కరిని కొట్టేస్తానంటే ఎలా? ఆ మంచితనం ఏమైపోతుంది? మంచివాడు కదా, నీకు నాకు లైసెన్స్ ఏమైనా ఇస్తాడు దేవుడు అని కాదండి. అన్ని విషయాల్లో వహిస్తాడు. బైబిల్ మీకు చూపించిన వాక్యాన్ని నా సొంత మాట నేను చెప్పను. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఉందో లేదో బైబిల్ చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనం. అందువలన మనముకి మీదట పసిపిల్లలవై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచలతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదము. అది అండర్లైన్ చేయండి. అన్ని విషయంలో ఉంది. చాలదు మనకి. కొన్ని విషయాలు మనం బాగున్నాం 100%, కానీ కొన్ని విషయాలు మనం చాలా దేవునికి విరోధం అయిపోతాం. ఈవెన్ మన సొంత కుటుంబాలు చూసుకో, ఎక్కడో పైకి వెళ్ళిపోగలరు. సొంత కుటుంబాలు చూసుకో, మన ఓన్ వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకో.
మన సొంత బిడ్డల్లో చూసుకోండి. ఎక్కడో పైకి పోవసరం. మన ఓన్ ఫ్యామిలీస్ లోనే మనకి తగినంత స్థితి లేదు. అందరం ప్రతి ఒక్కరూ నేర్చుకున్నాం. తండ్రి క్షమించయ్యా, నీ పాదాల దగ్గర మా జీవితాలు క్షమించు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మంచిదే, కొన్ని విషయాల్లో బాగున్నాం, వెరీ గుడ్. కానీ కొన్ని దగ్గరికి వచ్చేసరికి ఇంకా పరిపూర్ణతకు మనం వెళ్ళలేకపోతున్నాం. ఇంకా మనలో ఆ ప్రాచీనత్వం, ప్రాచీన స్వభావం, ప్రాచీన మాట, ప్రాచీన క్రియలు, ప్రాచీన పరిస్థితులు ఇంకా ఏలుబడి చేస్తున్నాయి. తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నాం. క్షమించండి, క్షమించండి. ఇంకా ఎక్కడెక్కడ మేము సరిచేయబడాలో, ఇంకా మా జీవితంలో రహస్యం కూడా వాటిని ఎక్కడ తీసివేయాలో, ఏ ఉన్నత స్థలాలు తీసివేయాలో, ఇంకెక్కడ మేము ఏ శరీర దేవతలు ఏవి మా జీవితంలో పనిచేసి ఎక్కడెక్కడో ఎవరి విషయాలు ఎవరెవరో అనవసర విషయాలు తీసుకొచ్చి మా గుండెల్లో పెట్టుకొని దాన్ని ఒక దేవతగా చేసి దైవ చిత్తాన్ని అతిక్రమించే పరిస్థితులు ఎక్కడున్నాయో, వాక్యాన్ని వ్యతిరేకంగా ఇంకెక్కడ ఉంటున్నాం, అన్ని చోట్ల సరి చేసుకోవడానికి మా జీవితాన్ని నీ కృప ఉండే ప్రభా. అప్పుడే మేము నీ చేత పూర్ణముగా అంగీకరించబడిన వారిగా ఉండగలం తండ్రి. ఆయన ఇంకా మాలో చాలా సరిదిద్దబడవలసిన జీవితాలు ఉన్నాయి నాయన. ఎవ్వరూ నాకు లేదు, పెర్ఫెక్ట్ అనడానికి లేదండి. నేను చెప్పలేను, మీరు చెప్పలేరు, ఎవ్వరూ చెప్పలేను. అవి చక్కదిద్దుకుంటే ఇంకా మనం ఎంత దేవుని చేత ఆశీర్వదించబడతాము, ఎంత దేవుని చేత వాడబడతాం, ఎంత ఉన్నతంగా దేవుడు మనని ఆశీర్వదిస్తాడు అన్న సంగతిని నాకు మీకు కూడా స్పష్టంగా పరిశుద్ధాత్మ సంగతి దేవుడు బయలుపరుస్తున్నాడు. అందరం నేర్చుకున్నాం. ప్రైజ్ గాడ్. కనికరించండి. 3:3 ఉదాహరణ గుర్తుంచుకోండి. యెహోషాపాతు అంతా చేసిన తర్వాత ఇంకా ఆయన దగ్గర పూర్ణవస్తు దేవుని వాక్యాన్ని అనుసరించేస్తుంది లేదు. బైబిల్ అమధ్య అంత యథార్థంగా ప్రవర్తించిన వాడే, కానీ పూర్ణ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. దాని కారణం చేత శరీరు దేవతను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు తన జీవితం. అది తర్వాత యెహోవాను అనుసరించు మనిషి భయంకరమైన చావు. మూడవది, అంత దేవుడు అనుగ్రహించిన అభిషేకాన్ని పొందుకొని ఆమె కుటుంబీకులు చేశాడు. కానీ ఇంకా తను ఎంత రీతిలో ఉండాలి, కానీ వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి ఆయన దగ్గర. ఇశ్రాయేలు వారి పాపానికి కారకమైనటువంటి ఆ యొక్క దైవవాక్యాన్ని వ్యతిరేకం వాటిని అనుసరించాడు. మీరు బైబిల్ని పరిశీలించండి. దైవ చిత్తాన్ని కోల్పోయినట్టు ఇంత స్పష్టంగా అక్కడ రాయబడింది అతని గురించి. అయితే యెహోవా యెరోబాము చేసిన పాపం యెహోవా ఏమాత్రం విశ్వసించాడు, దాన్ని అనుసరించాడు. యెరోబాము వెరీ డేంజరస్ గా. మీరు బైబిల్ చదవండి. అతను అనుసరించాడు. ఎవరు మట్టి వాళ్ళని, ఎవరు మనం చూసుకోవడం. నేను పెర్ఫెక్ట్ అని చెప్పుకోవడం నా దగ్గర. ఎవరి మట్టి వాళ్ళే ఒకసారి ఆలోచించాలి. ఇన్ని దేవుడు మనకు ఉపకారాలు చేసిన తర్వాత మన దగ్గర ఇంకా దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైనవి, దేవుని చిత్తాన్ని వ్యతిరేకమైనవి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవి ఎన్ని మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. ఎన్ని ఉన్నత స్థలాలు ఇంకా తీసివేయకుండా మన జీవితాల్లో ఉంచుకున్నాం. బయటికి కనిపించం. వీఆర్ గుడ్ పీపుల్, బయటికి బాగుంటాం మనందరం, కానీ లోపల ఏంటి మా పరిస్థితి? ఎవరు మట్టు వాళ్ళు తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేసుకో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కన్ను మూసుకొని, ఇది యథార్థ సత్యం. ఇది నాకే కాదు, సృష్టి యావత్తులో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా మనం ప్రతి ఒక్కరూ ఇంత బాగా ఆశీర్వాదం పొందిన తర్వాత కూడా మన జీవితాల్లో ఎందుకు దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా కొన్ని పరిస్థితులు చోటు చేసుకొని వాటిని మనం మన జీవితాలు అవలంబించడం పొద్దునైనా కనికరించండి. ఇంకా చాలా వరకు మన మనస్తత్వాలు అప్పుడు మనం చేసే కార్యక్రమానికి అర్థం ఉండదు. అది ప్రజల్లో సరిపోతుంది, కానీ దేవుని దగ్గర సరైన ఫలాన్ని మనం పొందలేకపోతాం. ఆలోచించండి. అందరూ ప్రార్థన, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకో. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకో. నేను మీరు అందరు కూడా కనికరించు.
ఇంకా నీకు వ్యతిరేకంగా మా జీవితాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి విగ్రహాలు ఏ ఉన్నాయి, ఏ ఉన్నత స్థలాలు ఉన్నాయి, ఏ పరిస్థితి మా దగ్గర, తండ్రి కనికరించి వాటిని తీసివేసుకొని నీ దృష్టికి యోగ్యంగా పరిపూర్ణంగా ఉండే కృప మా అందరికీ దయచేయండి. దయచేయండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి